దేశభక్తుల స్ఫూర్తితో విద్యార్థులు, పౌరులు సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని, దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల అడుగుజాడల్లో ప్రయాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఐ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగ ఫలితం వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పౌరుడు ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. కుల మతాలకు అతీతంగా భారతీయుడిగా జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు ఏర్పాటు చేసిన హక్కులను కాపాడుకుంటూ మహనీయుల త్యాగఫలం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలిపారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేయాలని, జాతీయ భావం ప్రతి ఒక్కరూ నిలుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదుబాబు, టూ టౌన్ ఎస్ఐ రాజా రామ్మోహన్, రూరల్ ఎస్ఐ అంకమ్మరావు, ట్రాఫిక్ ఎస్ఐ అహరోన్, పోలీస్ సిబ్బంది, మాజీ సైనికులు, ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈ గణతంత్ర దినోత్సవం అందరికీ తెలుసు. మనం 1947 ఆగస్టు 15 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఏ విధంగా మన పరిపాలన ఉండాలి అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 11 మాసాలు 8 రోజులు, దాంతో మనకి 1950 జనవరి 26న మనం రాజ్యాంగాన్ని రూపొందించుకుని ఆమోదించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఈ జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. దీని యొక్క ముఖ్య లక్షణాలు మనల్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి, అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి, సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, మనం దేనిలో ఉన్న ఈరోజు మనం పోలీసు కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్క పౌరుడు అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా మనం ఆ రాజ్యాంగం నుంచి, ఆ పీఠిక నుంచి రూపొందించబడ్డది. ఈవెన్ ఈ పూట మనం వచ్చిన భారతీయ సాక్షి సమితి కానీ, బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ యాక్ట్లు కానీ ఏవైనా కూడా, అంటే గతంలో ఉన్న ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఐఏ కానీ అన్నీ కూడా మనం మన రాజ్యాంగం నుండి తీసుకున్నవే, దానిని మనం అవలంబిస్తున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనకి వచ్చిన తర్వాత మనం అందరం కూడా మన యొక్క బాధ్యతని మన దేశం పట్ల, అదేవిధంగా మన రాష్ట్రం పట్ల, అదేవిధంగా మన ప్రాంతంలో మన ప్రజల పట్ల, అదేవిధంగా ఈ సొసైటీ పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి, మనం సొసైటీకి ఏ విధంగా మనం ఒక తలమాని కంటే ఒక దిక్సూచికలాగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావించి నడుచుకుంటే మనల్ని ఈ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పినట్టు. ఎందుకంటే ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగం చాలా ప్రజాస్వామ్యం, ఒక పెద్ద రాజ్యాంగం. దీన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా దాన్ని ప్రజలు సక్రమంగా అవలంబించే విధంగా కూడా మనం కృషి చేయాలి. అది మనందరి యొక్క బాధ్యత.